అయితే సహోదరుడు మరి సతీష్ గారు చెప్పిన సాక్ష్యం వివరణ ఏంటంటే మరి తన జీవితంలో గ్రామీణ కుటుంబంలో వచ్చాడు. తను మరి రామిరెడ్డి ఏమో రెడ్డి కుటుంబంలో వచ్చారు. మరి అదేవిధంగా మరి సతీష్ ఏమో బ్రాహ్మణ కుటుంబంలో వచ్చారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా మరి విగ్రహాలు. అయితే ఒకసారి మరి తన జీవితంలో మరి యేసు ప్రభువు వైపు ఏ విధంగా ఆకర్షితులయ్యాడు అన్న విషయం మరి తను వివరించడం జరిగింది. ఏంటంటే ఒకసారి తను ఒక చర్చికి వెళ్ళడం జరిగింది. మరి ఆ చర్చికి వెళ్ళినప్పుడు మరి తన జీవితంలో మరి ఏ విధంగా ఎలా మరి యేసు ప్రభువు కూడా నిజమైన దేవుడా అన్న సత్యాలు తనకి తెలియదు. అయితే యేసు ప్రభువు అంటే తన మనసులో మాత్రం ఇష్టం ఉండేది, కానీ మరి ఎప్పుడు కూడా దాన్ని వ్యక్తపరచలేదు. అయితే తను మొట్టమొదటిగా మరి రైల్వే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రైల్వే ఉద్యోగం 7 సంవత్సరాలు చేసిన తర్వాత మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం పోవడం జరిగింది. ఆ ఉద్యోగం పోయినప్పుడు మరి తన జీవితంలో చాలా నిరాశ, నిస్పృహ, చాలా మనశ్శాంతి లేకపోవడం ఇదంతా జరిగింది. ఆ సందర్భంలోనే మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళు చెప్పినా కూడా మరి వాళ్ళ మాటలో వినకుండా తనకున్నటువంటి ఆ ధైర్యం అనేది అదంతా కూడా తెంపేసి మరి తన తండ్రి కూడా తను తిరుగుబాటు చేసి మరి తర్వాత మరి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. మరి అటువంటి సందర్భంలో మనశ్శాంతిగా తిరుగుతున్నటువంటి మనశ్శాంతి లేక తిరుగుతున్నటువంటి సందర్భంలో మరి తన స్నేహితుడు రామిరెడ్డి ఒకసారి కలవడం జరిగింది. మరి రామిరెడ్డి కలిసిన తర్వాత ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, మరి నీ యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే తన ఉద్యోగం చేసిన తర్వాత రామిరెడ్డి ఒక సందర్భంలో నేను చర్చికి పెడుతున్నాను, దేవుడు నాకు మనశ్శాంతి ఇచ్చాడు. మరి మందిరానికి పెడితే చర్చికి పెడితే తప్పును క్షమించి మనకు పరిశుద్ధులుగా చేసి మరి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు అన్న సత్యం మరి రామిరెడ్డి ద్వారా తెలుసుకున్నటువంటి తను నిజంగా చేసుకున్న మనశ్శాంతిస్తాడు మరి కుదరడా అన్న భావనతో మరి మందిరానికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే చర్చికి వెళ్ళాడు మరి అక్కడ మరి ఈ అమ్మాయి ఉండడం సోఫియా మరి దేవుని వాక్యాన్ని చెప్పడం జరిగింది. సోఫియా ఎందుకంటే సోఫియా కూడా మరి కొన్ని సంవత్సరాలుగా యేసు సాక్షిగా జీవిస్తుంది. సోఫియా మరి వెంటనే మరి యేసు ప్రభు యొక్క పరమ సత్యాలు అంటే ప్రభు ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తాడు, యేసు ప్రభు మన పాపాన్ని ఎలా క్షమిస్తాడు, యేసు ప్రభు మనం ఎలా రక్షిస్తాడు అన్న సువార్తను మరి సతీష్ చెప్పడం జరిగింది. వెంటనే తన జీవితంలో యేసు ప్రభు కార్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తన జీవితంలో నేను పాపిని అని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకొని అంత మాత్రమే కాకుండా తన తండ్రితో తిరుగుబాటు చేసిన సందర్భాలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ నాన్నగారు క్షమాపణ అడిగి నన్ను క్షమించండి నాన్నగారు అని చెప్పి మరి వాళ్ళ నాన్నకి చెప్పడం, ఆ తర్వాత అందరితో సమాధానపడటం, ఆ తర్వాత ప్రతి ఆదివారం మరి తల్లి ప్రార్థన మందిరానికి రావడం, దేవుడి ప్రార్థన వినడం జరుగుతుంది. సో తనకు కూడా మరి గత 5-6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మరి తన భార్య లేదు. అయితే తన భార్య మరి ఆమె గ్రామీణంగానే ఉంది. బాబు మరి 2వ తరగతి చదువుతున్నాడు. సో కనుక మరి సతీష్ నిమిత్తమై తన కుటుంబం నిమిత్తమై తన భార్య తన బిడ్డతో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మనం ప్రారంభించేద్దాం. సో ఈ సాక్ష్యం ద్వారా మరి తన ఫ్యామిలీ కుటుంబంలో కనుక మరి దీని ద్వారా దేవుని